వసతులు అమృత నగర్కు మౌలిక వసతులు. మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న పేదలకందరికీ కూడా 2008, 9 మరియు 2019లో పేదలందరికీ కూడా స్థలాలు లేవని ఆ రోజు ఎంపిక చేసి దాదాపు 2200 మందికి అమృతానగర్లో స్థలాలు ఇచ్చినారు. అంటే స్థలాలు ఇచ్చినారు కానీ అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అందరూ కూడా విఫలమైనారు. ఎక్కడో 4-5 కిలోమీటర్ల దూరంలో స్థలాలు ఇచ్చినప్పుడు వాళ్ళ కరెంట్ ఏమి, మంచినీళ్ళు ఏమి, వాళ్ళు ఏ రకంగా జీవనాన్ని కొనసాగిస్తారు అనే ఆలోచన ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదు, ఏ ఒక్క అధికారికి లేదని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకు చెప్తున్నా ఏమంటే 18 ఏళ్ళు కావస్తా ఉంది స్థలాలు ఇచ్చి. 18 ఏళ్ళ నుంచి ఎంతోమంది పుత్తూరులో నాయకులు మారిపోయినారు, ఎమ్మెల్యేలు మారిపోతున్నారు, వస్తున్నారు, కొత్తలు వస్తున్నారు. అంటే పుత్తూరులో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నేను ఒకటే అడుగుతున్నా, మీరందరూ ఓట్లు ఇచ్చుకుంటున్నారు, ఎమ్మెల్యేలుగా ఒక్కోసారి ఒకరు గెలుస్తున్నారు, పార్టీలు మారుతున్నాయి. మీకు అందరికీ ఈ 2000 మంది పేదలు కనపడలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ప్రతిరోజు మీ ప్రెస్ మీట్లు మీరు చూస్తే యూట్యూబ్లో మీ స్వార్థం కోసం మీరు కొట్లాడుకుంటున్నారు తప్ప ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు ఓట్లు వేసినారు, వాళ్ళ మంచి చెడ్డ చూడాలని ఏ ఒక్క నాయకుడన్నా బతుకులోని నాయకులందరినీ కూడా అన్ని పార్టీలను అడుగుతా ఉన్నా. నేను ఒక్కరన్నా ఈ పేదల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? 45 రోజులు గత ప్రభుత్వంలో ఇదే ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు. బాడీలు కట్టలేకున్నారు, వేలు బాడీలు అవుతున్నాయి అనేసి మరి ఈ పేదలు మనకు ఓట్లేసి అధికారం కల్పిస్తున్నారు. ఆ అధికారం వాళ్ళకుండా మనం లబ్ధి పొందుతూ ఈరోజు చీట్లలో కూర్చున్నాం. అటువంటి వారి సమస్య తీర్చకపోతే ఏమిటని ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదని చెప్పేసి స్పష్టంగా చెప్తాను. ఆందోళన చేస్తామంటే మీకు బాధ, ఆందోళన చేయకూడదంటారు. అలా ఏ రకంగా ఇక్కడ ఇల్లు బాడీలు కట్టాలా? పనులు లేవు, టౌన్లలో బాడీలు విపరీతంగా ఉన్నాయి. ఏదో సొంత ఇల్లు ఇచ్చిన 2 సెంటర్లో కట్టుకొని అక్కడ పోదామంటే ఈ రకంగా చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికేం చెప్పదలుచుకున్నా, పొద్దుటూరులో మొత్తం రాజకీయ నాయకులందరినీ కూడా ఒకటే అడుగుతున్నా, ఈ పేదల పక్షాన్ని నిలబడతారో లేకపోతే ఈ పేదలే రేపు మున్సిపాలిటీలో వార్డు నుంచి పోటీ మీరు పట్టించుకోకపోతే ఇల్లే పోటీ చేయాల్సి వస్తారని చెప్పేసి కూడా పొద్దుటూరులో ఉన్న నాయకత్వాన్ని అందరినీ కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఈ ధర్నా చూసినా రేపు పత్రికలు వచ్చిన తర్వాత మీరు స్పందించి వెంటనే ఆ పేదలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ధర్నాతో ఇది ముగసదు. ఈ నుంచి మొదలు రేపటి నుంచి కంటిన్యూగా అమృతానగర్లో కరెంట్ అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, హౌసింగ్ లోన్లు అయితేనేమి అక్కడ చేరుకునే వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. దీన్ని కంటిన్యూగా కొనసాగిస్తాం, మీ అంతు తేలుస్తాం, పుట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు అందరినీ అంతు తేలుస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరించదలుచుకున్నాం. మీకు ఓట్లేసి అధికారం కల్పించింది ఎందుకు? మీకు ప్రజలు మంచి చెడ్డలు చూస్తారని. కానీ మీరు అది మర్చిపోయి మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు మాట్లాడుకుంటున్నారు తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని ఈ ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమడుతున్నా? కరెంట్ అడుగుతున్నారా? కరెంట్ ఇచ్చేదానికి లేదా మీకు? మంచినీళ్ళు అడుగుతున్నారు, మంచినీళ్ళు. అక్కడ ఉన్నటువంటి స్థలాల్లో దౌర్జన్యాలు, ఈ పేదల స్థలాలను కూడా కొందరు నాయకులు దుర్మార్గంగా ఆక్రమించుకుంటా ఉన్నారు, అమ్ముకుంటున్నారు, ఇదే బతుకు తెరువు పెట్టుకున్నారు, ఇదే వృత్తిగా ఎంచుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు ఈ పేదల స్థలాలతో. ఏమి దొరకనట్టు కనీసం పేదలను కూడా రక్తం తాగే పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కాబట్టి ఈ రకంగా పేదల స్థలాలకు వస్తే చూస్తూ కూర్చునే సమస్య లేదు. సిపిఎం పార్టీ కానీ కూడా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ప్రజలు అక్కడ పోవాలంటే భయపడుతున్నారు. ఏ స్థలంలో ఎవరి నెంబర్ ఉంటుందో అర్థం కాదు, ఎవడు పట్టా తీసుకొస్తాడో అర్థం కాదు. రాజముద్రలు తయారు చేసుకొని దొంగపట్టాలు తయారు చేసి అంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అధికారులు కూడా కేసులు నమోదు చేయాలా, పీడీ యాక్ట్ కేసులు పెట్టి నమోదు చేసి వాళ్ళని జైలు పంపాలా. మేము పేదల పక్షాన వినతి పత్రం ఇస్తామంటే పోలీసులు అందరూ మా చుట్టూ చుట్టుకుంటారు. ఏమేం దొంగతనం చేస్తున్నావా, అడ్గా ఆడుతున్నావా, ఇంకా ఏమైనా చేస్తున్నావా? మా చుట్టూ చుట్టుకొని అరెస్ట్ చేసి మమ్మల్ని లోపల పెడుతున్నాం. మేము అడుగుతున్నది ఈ పేదలకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఓట్లు వేసినాము, నాకు రైట్స్ ఉన్నాయి మిమ్మల్ని అడిగేదానికి. కాబట్టి మేము అడుగుతున్నాము, అది పరిష్కారం చేయమంటే మమ్మల్ని తీసుకుపోయి జైలులో పెడతారు. కానీ మమ్మల్ని లోపల పెట్టిన సమస్యను పరిష్కారం చేస్తారంటే చేయని పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా పొద్దుటూరు పట్టణంలో ప్రతి నాయకుని అడుగుతున్నాను, మాజీలు కావచ్చు, తాజాలు కావచ్చు, గోగరు కావచ్చు, ఎవరైనా సరే అందరినీ కూడా నేను అడుగుతున్నాను, ఖచ్చితంగా మీరు ప్రజల పక్షాన్ని నిలబడతారా? ప్రజల పక్షాన్ని నిలబడకపోతే మేమే అందరమే వాటిలో నాయకత్వం వహించాల్సి వస్తుంది. కాబట్టి మీ గుణాదులు కదిలిపోతాయి. ఇప్పటికైనా మేము అడుగుతున్నటువంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు అధికారులు చెప్తున్నారు, స్పెషల్ ఆఫీసర్ ఫోన్ చేసిన ఇక్కడి నుంచి మాకు ఆ లిస్ట్ ఇవ్వండి, మేము కరెంటు వేసేదానికి సిద్ధంగా అంటున్నారు. ఎండిఓ గారు అన్న నేను ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాను, అక్కడికి రాలేను, ఈరోజు ఇక్కడికి రండి అంటున్నారు.
ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఇక్కడికే రండి మాట్లాడదాం అంటున్నారు. అంటే ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రజలు పన్నులతో మీరు జీతాలు తీసుకుంటూ ఇంత నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్తారా అధికారులు? మీరు ఈరోజు బీగాలు వేస్తాం ఎండి ఆఫీస్కు. ఇదే పని పరిష్కారం కాకపోతే 2-3 రోజుల తర్వాత ఈ ఎండి ఆఫీస్కి కూడా బీగాలు వేస్తాం. రేపు ఎంఆర్ఓ కూడా సరైనటువంటి స్పందన లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ను కూడా కదలి లోపలికి పోనీయకుండా అడ్డుకొని తాళాలు వేస్తామని చెప్పేసి కూడా చెప్పదలుచుకున్నాం. కాబట్టి మా బాధ ఏందో అర్థం చేసుకోండి. 18 ఏళ్ళ నుంచి బాడీలు కడుతున్నాం. పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయినారు. చిన్న బాడీలు విపరీతంగా ఉన్నాయి. మాకు ఇచ్చిన 2 సెంట్లలో మేము ఇల్లు కట్టుకొని ఉండడానికి మాకు నివాసం ఉండడానికి మౌలిక కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. లేని పక్షంలో మటుకు ఖచ్చితంగా ఈ ఆందోళన తీవ్రతమవుతుందని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం.